నమస్తే, నేను విజయ్. యథార్థంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుంటూ ఇటీవల వచ్చినటువంటి అనేక సినిమాలు విజయవంతమయ్యాయి. అందులో భాగంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి ఆడు జీవితం, మలయాళంలో తీసినటువంటి ఈ సినిమా ఇటీవల తెలుగులో కూడా డబ్ చేశారు, ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ది గోట్ లైఫ్ అంటూ వచ్చినటువంటి ఈ సినిమా ఇటీవల చాలా ప్రజాదరణ పొందింది. అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి కథ, ముఖ్యంగా ఇలాంటి కథాంశంలోనే నిజంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల గల్ఫ్కు వెళ్ళినటువంటి అనేక మంది కూడా అక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోతూ ఇక్కడ జరిగినటువంటి ఉదంతాలు, ఈ సినిమాలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్, సీన్స్నే ఎగ్జాక్ట్గా జరిగినట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు వీరేంద్ర కుమార్ ఉన్నారు. ఇతను ఖతార్కి వెళ్ళారు. ఖతార్లో అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి ఆ తర్వాత ఎడారిలో వదిలిపెట్టేశారు. సేమ్ టు సేమ్ అక్కడ పృథ్వీరాజ్కి సంబంధించినటువంటి ఆ సినిమాలో జరిగినటువంటి ఇన్సిడెంటే వీరేంద్ర కుమార్ కూడా జరిగింది. అయితే తాను పెట్టినటువంటి సెల్ఫీ వీడియో ద్వారా ఒక్కసారి వైరల్ అయింది. లోకేష్ వరకు ఈ వీడియో చేరింది. లోకేష్ ఇమీడియట్గా స్పందించి నేరుగా వీరేంద్ర కుమార్ను ఇండియాకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరేంద్ర కుమార్ మనతో పాటు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అనేక ఇబ్బందులు కూడా వీరేంద్ర కుమార్ సుమన్ టీవీ ద్వారా ప్రపంచానికి కూడా తెలియజేశారు. సో అక్కడ పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు సేమ్ టు సేమ్ ఈ సినిమాలో ఉన్నటువంటి సంఘటనలు ఎలా జరిగాయో నేరుగా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వీరేంద్ర కుమార్. నమస్తే వీరేంద్ర కుమార్. నమస్తే సార్. ది గోట్ లైఫ్ తెలుగులో డబ్ అయింది, మలయాళంలో ఆడు జీవితం, ఇది బంపర్ హిట్ అయింది. ఎగ్జాక్ట్గా ఆ సినిమాలో జరిగినటువంటి అందులో ఉన్నటువంటి కథాంశాలు, సన్నివేశాలు నీ జీవితంలో కూడా జరిగాయి అనుకోవచ్చా? నీ ఎడారి లైఫ్లో అక్కడ జరిగాయి అనుకోవచ్చా? అవును సార్, కొన్ని సంఘటనలు జరిగినాయి సార్. ఎలా, వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ఆ మూవీలో వాడికి ఫుడ్ పెడతారు కదా సార్, రొట్టెలు. ఆ రొట్టెలు వాడు వాటర్లో ముంచుకొని తింటాడు కదా సార్. అవును, ఆ నిప్పులు ఆ మంటల్లో కాలుస్తారు. దాదాపు ఇంత సైజులో ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది, తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి రొట్టెలు నాకు ఇచ్చేవాడు సార్. ఆ రొట్టెలు నేను కనీసం సగంలో సగం కూడా తినేవాను కదా సార్. ఇంటి వాడు వాటర్లో పెట్టుగా నేను అక్కడ ఉన్నప్పుడు ఆ సినిమా చూడలేదు సార్. అవును, నీకు తెలియదు కదా. నాకు తెలియదు సార్, ఈ సినిమా ఎలా అవుతుందని తెలియదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు టీజర్ ఒకటి రిలీజ్ అయింది సార్. టీజర్ చూసాను సార్. అడ్వెంచర్ మూవీ కదా, బాగుంటుందేమో అనుకున్నాను సార్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రొట్టెలు ఎలా తినాలో నాకు తెలియదు కదా సార్. నేను మామూలుగా తినేసుకోండి సార్. నాకు అది డైజెస్ట్ అవ్వక అరగక వాంతులు అయిపోయాయి సార్. వెంటనే వాంతులు అయిపోయాయి సార్. నిజంగా సినిమాలో ఆయన రియల్ నేమ్ నాకు తెలియదు కానీ సార్, పృథ్వీరాజ్ గారు ఆ సినిమాలో వేరే నేమ్. ఓకే, నిజంగా ఆయన 2 సంవత్సరాలు ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్ సార్. అది నేను కనీసం 15 రోజులు కూడా ఉండలేకపోయాను సార్ నేను ఎడారిలో. నిజంగా ఆయన చాలా గ్రేట్ సార్. నేను అంటే అది కూడా, ఆ సినిమా కూడా నీలాంటి నిజ జీవితానికి సంబంధించింది, దాన్ని ఆధారంగా తీసుకొని తీసినటువంటి సినిమా. అది నిజంగా రియల్గా జరిగినటువంటి ఒక స్టోరీని అక్కడ ఆ సినిమాలో కథాంశంగా చేసి తీశారు. సో నీలాగే గతంలో 90sలో ఒక 2 ఫ్రెండ్స్ వెళ్ళారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు, అందులో ఒకరు చనిపోయారు, ఒకరు నీలాగే. అయితే ఇక్కడ లోకేష్ గారు, సో ఆ రోజు మీ కపిల్ అక్కడ పనిచేసే కొంతమంది అక్కడ లోకల్ వాళ్ళు, నువ్వు అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ని ఎలా కష్టాలు పడుతున్నావు కూడా అక్కడ జూమ్ ద్వారా మాకు చూపించావు. ఇదే స్టూడియో నుంచి కూడా నేను ఆ వీడియోని కూడా మీతో చేయించడం, అందరికీ చూపించడం జరిగింది. సడన్గా మధ్యలో వాళ్ళు నీ మొబైల్ని కూడా లాక్కున్నారు. సో అందరూ టెన్షన్ పడ్డారు. అప్పటి నుంచి నువ్వు కాంటాక్ట్లో లేవు, దాదాపు ఒక 1 డే వరకు కాంటాక్ట్లో రాలేదు. అప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత సార్? సార్ అది నాకు జూమ్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు సార్. నాకు మీరే నాకు బాబు ఇలా చేయి అలా చేయి అని ఫాలో అప్ చేశారు కదా సార్. నేను ఆ విధంగా చేసి, అప్పుడు నాకు ఫోన్లో డేటా కూడా లేదు సార్. నేను అక్కడ వేరే వాళ్ళని ప్లీజ్ భయ్యా ఒకసారి డేటా హాట్స్పాట్ ఆన్ చేయండి ప్లీజ్ భయ్యా అని నేను వాళ్ళని అడిగి హాట్స్పాట్ ఆన్ చేయించుకుని అప్పటికప్పుడు జూమ్ డౌన్లోడ్ చేసుకుని మీతో నేను మీటింగ్లో జాయిన్ అయ్యాను కదా సార్. అది జాయిన్ అయ్యి అంతా చూపించిన తర్వాత నేను బాబాకి దొరికిన తర్వాత నాకు ఇంకా కాలు చేతులు ఆడలేదు సార్. నాకు ఏడుపు వణుకు, మొత్తం బాడీ అంతా షివర్ అయిపోతుంది సార్. మొత్తం అయిపోతుంటే ఎవరితో మాట్లాడుతున్నాం ఆ నిజంగా చూడడానికి ఎలా ఉంటాడంటే సార్, ఒక చాలా బలంగా ఉంటాడు సార్, చాలా లావుగా, చాలా హైట్గా, చాలా ఉంటాడు. చాలా నన్ను ఒక్కటి కొట్టాడంటే నేను మటాస్ అయిపోతుంది సార్. చూడడానికి చాలా వీక్గా, లీన్గా ఉన్నావు. ఆ వాళ్ళు ఒకవేళ నీ మీద దాడి చేస్తే, అటాక్ చేస్తే కూడా తట్టుకునే పరిస్థితి కూడా లేదు. అప్పటికే బలహీనంగా ఉన్నావు, అనారోగ్యంగా ఉన్నావు. అక్కడ కొట్టాడంటే నేను అక్కడే పడిపోతాను సార్. చాలా భయం వేసి సార్ ఆడి దగ్గరికి వెళ్ళడానికి. భయం వేస్తే ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి, అందరినీ మొత్తం అక్కడ పనిచేసే వాళ్ళు అందరినీ కేకేసాడు సార్. వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు కనుక్కోండి అడగండి అని నా ఫోన్ లాగేసుకుని మొత్తం చెక్ చేశాడు సార్.
మొత్తం అంతా చెక్ చేస్తుంది. నేను ఇంకా అయిపోయింది, దొరికేసాను ఇంకా నేను అనుకున్నాను సార్. చెక్ చేస్తే వాడికి తెలియదు కదా సార్, ఇక్కడ సుమన్ టీవీ ఈ యాప్, సుమన్ టీవీ మీడియా ఇది అనేది వాళ్ళకి అక్కడ అర్థం కాదు, తెలియదు కదా సార్. అందులో తెలుగులో నువ్వు మాట్లాడుతున్నావు, తెలుగులో వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ రాదు, తెలియదు కదా సార్. అప్పుడు నేను ఏంటంటే, నేను ఇలా మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను, నేను ఏ పని చేస్తున్నానో చూపిస్తున్నాను బాబా, అందుకే వీడియో కాల్ చేశారు అని చెప్పి కవర్ అయ్యాను. అవునా, ఓకే ఓకే. అప్పటికే నేను కొట్టడానికి వచ్చారు సార్, ఫోన్ లాగిచ్చేసి కొట్టడానికి వచ్చి. నాకు చాలా భయం అయింది సార్ నిజంగా. అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది ఇక్కడే అనుకున్నాను సార్ నేను నిజంగా. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫోన్ చేసి ఇంకా ఎందుకని బెటర్ అని నేనే హాట్స్పాట్ ఆఫ్ చేసి వైఫై ఆఫ్ చేసుకున్నాను సార్. నేనే కొంచెం గ్యాప్ ఇచ్చేద్దాం అనుకుని ఫోన్ దాచేసుకున్నాను సార్. నేను లోపల పెట్టేసుకుని తర్వాత చేసుకున్నాను సార్ ఆన్ చేసి. మీకు మొబైల్స్ వరకు అలో చేస్తారా? మొబైల్స్ అలౌ చేస్తారు సార్. అంటే మొబైల్స్ వరకు అలో చేస్తారు. అంటే వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటాయి సార్. ఒకవేళ డౌట్ రాకుండా ఉంటే, డౌట్ రాకుండా ఉంటే, సో ఇక్కడ ఇతను పని చేయడానికి రెడీ అయ్యాడు, సిద్ధమయ్యాడు, ఇబ్బంది లేదనుకుంటే మొబైల్స్ అలో చేస్తారు. లేదు ఇతను కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడు, వెళ్ళిపోవాలన్నాడు, పారిపోవాలన్నాడు అనుకుంటే తీసేసుకుంటారు సార్. వెంటనే తీసేసుకుంటారు సార్. వెంటనే ఫోన్ తీసేసుకోవడం. ఇంకా వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే సార్, నువ్వు చచ్చినట్టు ఇక్కడే పని చేయాలి, మాటలతో కూడా కాదు సార్, కొట్టి చెప్తారు సార్. కొట్టి చెప్తారు. కొంతమంది ఉంటారు సార్ కొట్టి చెప్తారు, కొంతమంది ఓకే చేసుకో, బాగా చేసుకో, కన్విన్స్ చేస్తారు సార్. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు మోసం చేశారా నిన్ను, లేదంటే ఏజెంట్ మోసం చేశారా? సార్ ఏజెంట్ అయితే సార్ వాళ్ళు చెప్పడం అయితే సార్, మాకు ఒంట్ల దగ్గర పనిచేయడానికి ఒకడు కావాలి అని వాళ్ళు అడిగారండి సార్. ఓకే, వాళ్ళ తప్పులేదు ఇక్కడ. నాకు బాబా వాళ్ళ అరబీలో చెప్పాడు సార్. అరబీ నాకు అర్థం కాదు సార్. పక్కన ఉన్న వాళ్ళని అడిగాను సార్. వాళ్ళు నీకు ట్రాన్స్లేట్ చేశారన్నమాట. ఏజెంట్కి అయితే మాకు ఒంట్ల దగ్గర పనిచేయడానికి కావాలి, నీకు డబ్బులు ఇస్తాం, మాకు ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి అని చెప్పారంట. నాకు తెలియదు సార్. నా గురించి ఏం చెప్పారంటే సార్ ఏజెంట్ వీళ్ళు బాబా వాళ్ళకి, వాడి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అదే పని చేస్తాడు ఇక్కడ ఇండియాలో ఇక్కడ మీ జిల్లాలో, కోనసీమ జిల్లా, అంబాజీపేట, ఇసుకపూడిలో. అవును సార్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అదే పని చేస్తాడు వాడికి అవన్నీ అలవాటే. వాడిని కొట్టి చంపేని ఎవడో అడిగేవాడు కూడా ఉన్నాడు. మీకు కన్వీనియంట్గా ఉన్నవాడిని నేను తీసుకొస్తున్నాను అంటే ఇతనికి నానే వాళ్ళు ఎవ్వరు లేరు, మీరు ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు. మీరు అక్కడ ఒంటెల్ని మేపడం కోసం ఇతన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇతను అలాంటి పనే చేసేవాడు అంటూ కూడా వీళ్ళు ఆల్రెడీ చెప్తారు. వాళ్ళు చెప్పారండి. అలా చెప్తేనే వాళ్ళు ఓకే అంటారు తీసుకురావడానికి. ఓకే అన్నారు సార్ వాళ్ళు. ఓకే అంటే వాళ్ళు చెప్పారు సార్, మాదేం లేదు. ఆ ఏజెంట్ పేరు హర్షద్ సార్. హర్షద్ అవును సార్. ఏజెంట్ పేరు హర్షద్. అంతా వాడే చేశాడు. మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం నీ మీద, వాడికి ముందే చెప్పాం ఇలా మాకు ఈ పనికి కావాలి, ఈ పని చేయడానికి మాత్రమే కావాలి అని చెప్పాడు. ఏజెంట్ ఆ విషయం నాకు చెప్పలేదు సార్. నాకు ఇలా ఒంట్ల దగ్గరికి తీసుకెళ్ళి ఎడారిలో తీసుకెళ్ళి పెడతారు అన్న ఆ విషయం నాకు చెప్పలేదు సార్. నేను ఫస్ట్ చెప్పాను సార్, నన్ను ఎడారిలో తీసుకెళ్ళి రోడ్ల మీద తీసుకెళ్ళి వదిలేసి పద్ధతి అయితే నాది కాదు. నువ్వు ఇంట్లో తీసుకెళ్ళి నన్ను పెట్టు, ఏ పని చెప్పినా నేను చేస్తాను. బాత్రూమ్ కడగమంటావా నేను కడుగుతాను, ఏ పని చెప్పినా నేను చేస్తాను, నాకు ఇబ్బంది లేకుండా ఉండి అని చెప్పాను సార్. సరే నువ్వు చెప్పినట్టే నువ్వు ఇంట్లోనే ఉంటావు అని అన్నారు. అందువల్ల నేను ఒప్పుకున్నాను సార్. ఇక్కడ ఎలాగా జీతం తక్కువ వస్తుంది, అక్కడికి వెళ్తే కనీసం జీతం వస్తుంది కదా, కొంచెం నేను బాగుపడడానికి, నా ఫ్యామిలీని సెటిల్ చేసుకోవడానికి తొందరలో కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా, నేను లైఫ్ని సెటిల్ చేసుకోవడానికి కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా నా ఆలోచనతో నేను వెళ్ళాను సార్. చాలా. ఎంత జీతం అని చెప్పారు నీకు? మన ఇండియన్ కరెన్సీలో ఎంత జీతం అని చెప్పారు? ఇండియన్ కరెన్సీలో 30,000 పైన వస్తుంది అన్నాడు సార్. నెలకి 30,000 రూపాయలు. 30,000 పైన. 30,000 పైన. అక్కడ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఖర్చులంతా కూడా, అకామిడేషన్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటా అన్నారు సార్. ఓకే. నీకు స్పెషల్గా రూమ్ ఇస్తారు, నీకు సబ్బులు కావాలంటే సబ్బులు, సర్ఫ్ కావాలంటే సర్ఫ్, షాంపూలు మొత్తం నీ మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారు అని చెప్పారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కనీసం నాకు హెల్త్ బాగోలేదు అని చెప్పినా కానీ కనీసం ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు సార్. నాకు ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వలేదు సార్. నేను పట్టుకెళ్ళాను సార్ ఇండియా నుంచి, ఎందుకని బెటర్ కదని హెడేక్కి, బాడీ పెయిన్స్కి వాటికి పట్టుకెళ్ళాను సార్. నేను వామిటింగ్స్ అవి మాత్రమే నేను అక్కడ వేసుకున్నాను సార్. అవి ఎందుకు వచ్చింది ప్రాబ్లం అంటే ఎందుకు వచ్చింది అంటే ఆ టెంపరేచర్ పడలేదా, ఆ ఫుడ్ పడలేదా, ఆ వాతావరణం ఒకసారి నీకు అడ్జస్ట్ కాలేదా? ఫస్ట్ నాకు అక్కడ ఫుడ్ పడలేదు సార్. ఆ రొట్టెలు ఇంకా 3 పూటలు అదే సార్, రొట్టెలే సార్. రైస్ ఉంటారు సార్ వాళ్ళు, ఆ రొట్టెలే తినాలి సార్.
ఓకే. రొట్టెలతో పాటు ఏదో చిన్న కర్రీ కింద చేస్తారు. అంటే మన ఇండియా ఫుడ్ కాదు సార్ అది. ఇండియా అరబిక్ ఫుడ్. అరబిక్ ఫుడ్ కూడా కాదు సార్ అది. అంటే అక్కడ ఇథియోపియా కంట్రీ ఉంటుంది కదా సార్, ఇథియోపియా వాళ్ళు ఉంటారు సార్. ఇథియోపియా వాళ్ళు అక్కడ వర్క్ చేయడానికి, నీతో పాటు వర్క్ చేయడానికి ఉంటారు. ఓకే. వాళ్ళు ప్రిపేర్ చేసేవారు సార్. అంటే అది లో కాస్ట్ ఫుడ్డా? లో కాస్ట్ సార్, చాలా చీప్గా వచ్చేటువంటి ఫుడ్. చాలా. అందుకోసం ఆ ఫుడ్ని మీకు ఇస్తారు, తక్కువ ఖర్చుతో ఉంది కాబట్టి. అవును సార్. అది మీరే చేసుకోవాలి ఆ ఫుడ్? అవును సార్. మీరే చేసుకొని తినాలి. అవును సార్. మంచి ఫుడ్, రైస్ పెట్టడం, ఏదైనా అడిగితే ఈరోజు ఏదైనా రైస్ పెట్టండి, లేదు వాళ్ళు అక్కడున్న కపిల్స్ వాళ్ళు తినే ఫుడ్ మీకు ఇవ్వడం అటువంటిది ఏమి ఉండదు సార్. వాళ్ళ ఫుడ్ వేరే, మీ ఫుడ్ వేరే? మా ఫుడ్ వేరే సార్. వాళ్ళు ఎప్పుడైనా వారానికి ఒకసారి 2 సార్లు పార్టీ జరుగుతాయని చెప్పాను కదా సార్, ఆ ఎడారిలో కూడా ఒకసారి వచ్చి పార్టీస్ అవి చేసుకునేవారు. ఎడారిలో కూడా పార్టీలు జరుగుతాయి? అవును సార్. ఇప్పుడు ఆ సినిమాలో కూడా అదే జరుగుతుంది, ది గోట్ లైఫ్లో కూడా పార్టీలు జరుగుతాయి. ఆ పార్టీలు జరిగే టైంలో మిగిలినటువంటి ఫుడ్ని వాళ్ళకి ఇస్తారు. సేమ్ అటువంటిదే సార్. ఓకే. ఆ ఫుడ్ వాళ్ళు తినగా మిగులుతుంది కదా సార్, ఆ ఫుడ్ మిగిలింది మేము తినాలి సార్. అది మీరు తినాలి. అవును సార్. అక్కడ టెంపరేచర్ ఎంత ఉండేది వీరేంద్ర? సార్ మార్నింగ్ 8 గంటలకే సార్ 39-40 ఉండేది సార్. మధ్యాహ్నం 12 గంటల ఆ టైంకి సార్ 49 to 53 వరకు ఉంది సార్. 2 గంటలు 3 గంటలకు సార్ 56 నుంచి 58 వరకు ఉంది సార్. 56 నుంచి 58 వరకు. ఇక్కడ మనకి ఇండియాలో, మనకి ఇక్కడ మన తెలుగు స్టేట్స్లోనే 42, 43, 40 దాటితేనే బయటికి రాలేని పరిస్థితి. అలాంటిది 55 డిగ్రీలు అంటే అందులో ఎడారి, అది ఇంకా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరి ఎలా తట్టుకొని ఉండగలిగాం? ఇంకా ఎలా అంటే సరే, నేను ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి, దేవుడే నన్ను కాపాడు అని నేను ప్రార్థించుకునేవాను సార్. అలాగే నేను చాలా బలంగా ఇంకా అలా ఉన్నాను సార్, ఇంకా తప్పదు కదా అన్నట్టు ఉండేవాడిని సార్. నిజంగా 9 గంటలకి బయటికి వెళ్తే ఎలా ఉండేదంటే సార్, అలా ఉండి మొత్తం చర్మం మంటల కింద గట్టిగా గాలితో పాటు ఇసుక ముక్కుల్లోకి చెవుల్లోకి వెళ్ళిపోయి సార్ ఇసుక. మరి కడుక్కోవడానికి, క్లీన్ చేసుకోవడానికి సరిగా వాటర్ కూడా ఉండదు. ఆ వాటర్ కూడా ఏదో కెమికల్ వాటర్ కింద ఉండిద్ది సార్. అది అదో రకమైన స్మెల్. ఆ వాటర్ తాగినా కూడా వాంతింగ్స్ అయిపోయాయి సార్ నాకు. వాటర్ తాగినా కూడా వాంతింగ్స్ అయిపోయాయి సార్. వాటరే సార్, మొత్తం వాంతింగ్ అంతా వాటరే సార్. వాటర్తో పాటు బ్లడ్ వచ్చేసారు. నాకు అదే భయం వేసింది సార్ నిజంగా. ఆ వాటర్ మామూలుగా కలర్లెస్ కదా సార్, వాటర్ రెడ్ కలర్లో అయ్యింది సార్ వాంతింగ్ నాకు. ఓకే. మంచినీళ్ళు తాగితే నీకు రెడ్ కలర్లో వాంతింగ్ అయ్యింది. రెడ్ కలర్లో వచ్చేసింది. అవును సార్. ఓకే. అది చూసి నాకు చాలా భయం వేసింది సార్. ఇంకా నా పని అయిపోయింది. ఇంకా ఎంత నీ ఏజ్ ఎంత వీరేంద్ర? నాది 24 సార్. 24. అవును సార్. 24 సంవత్సరాలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అవును సార్. మరి అలాంటిది నువ్వు సరే అక్కడ వాతావరణం సెట్ కాక నీకు సరిగా అనారోగ్యానికి గురయ్యావు. చాలామంది ఏమంటున్నారంటే, అందరూ కూడా ఇటీవల మదనపల్లి నుంచి శివకుమార్ అనే వ్యక్తిని కూడా ఇదే లోకేష్ గారు కష్టపడి తీసుకొచ్చారు. మేము కూడా సుమన్ టీవీలో వరుస కథనాలను కూడా ప్రసారం చేశాం. ఇప్పుడు నువ్వు వచ్చావు. అందరూ కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు మన వీడియోస్ చూసి కూడా. వీళ్ళు సక్రమంగా అక్కడ పని చేయడానికి, పని చేయలేక అక్కడ పని చేసేదానికి వీళ్ళకి ఒళ్ళు వంగక ఈ విధంగా చేస్తున్నారు. చాలామంది వెళ్ళిన వాళ్ళు అక్కడ పని చేసుకుంటున్నారు, వీళ్ళే ఎందుకు కావాలని ఇలా చేస్తున్నారు. నిజంగా పనికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని వెళ్ళాలి కదా. అక్కడ పని చేయడానికి సోమరతనం వీళ్ళకి అడ్డొచ్చి ఈ విధంగా వీడియోలు పెడుతున్నారంటూ కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తాను సార్? నిజంగా ఒకసారి మీరే ఆలోచించండి సార్. మన ఇండియాలోనే మీరు చెప్పినట్టు 42, 41 ఆ టెంపరేచర్లోనే బయటికి వెళ్ళడానికి మనం భయపడతాం సార్. అక్కడ 56, 57, 58 ఆ టెంపరేచర్లో మేము వర్క్ చేయాలంటే ఒకసారి ఆలోచించండి సార్. అలాగే ఒంట్ల దగ్గర సార్, ఆ ఒంట్లు పని చేసినప్పుడు ఒంట్లు తంతే సార్. తంతే సార్. కాళ్ళతో తంతే సార్. అది నేను ఒక తంత అనిందంటే సార్ మన కాళ్ళు 2 ముక్కలు అయిపోతుంది సార్. అది కాళ్ళు విరిగిపోతాయి. అంత స్ట్రాంగ్గా ఉంటాయి సార్. నిజంగా అక్కడ ఆ ఇసుక కానీ, ఆ ఎండ కానీ, ఆ విపరీతమైన వేడి కానీ సార్, అది పడుతుంది సార్. కష్టం అది. నిజంగా సినిమాలు చూపుతున్నాను. నిజంగా నేను సినిమాలు ఆయన చేసినంత అలా చేయలేదు కానీ సార్, నేను 2 years నిజంగా నేను 15 రోజులు ఎంత కష్టపడ్డానో ఆ సినిమా చూసిన వాళ్ళకి, ఆ సినిమా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది సార్. నిజంగా ఇంచుమించు అలాగే సార్. సేమ్ ఆ సినిమాలో ఏ విధంగా అతను పృథ్వీరాజ్ ఏ విధంగా అయితే ఆ మేకల్ని మేపడం, వాటికి మధ్య ఉండడం, వాటికి స్నానం చేయించడం, వాటికి ఆహారం పెట్టడం ఎలా జరిగిందో, అలాగే నువ్వు వంటలు కూడా అలాగే జరిగింది. నువ్వు అక్కడ వంటలు మార్నింగ్ 4కి లేపేసేవారు సార్. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేపేసిన వెంటనే సార్ బ్రష్ కడుక్కోవడానికి అంత టైం కూడా ఇవ్వరు సార్ వారు. వెంటనే
చిన్న అది చూపించారు కదా సార్, పృథ్వీరాజ్ గారిని కారులో తీసుకొస్తారు కదా సార్, అవును, ట్రక్. ట్రక్. ఓకే. అటువంటి ట్రక్ ఉంటుంది సార్. అటువంటి ట్రక్ వేసుకెళ్ళి ఆ ఒంట్లకి పెట్టే మేత బస్తాలు ఉంటాయి సార్. ఒకటి 50 కేజీలు సార్ అది. 50 కేజీలు. ఆ బస్తా మీద వేసేస్తారు సార్. ఉమ్. ఆ మీద వేసింది పట్టుకెళ్ళి ఆ ట్రక్లో వేయాలి సార్. ఆ ట్రక్ కట్టుకెళ్ళి మళ్ళీ ఒంటిలో ఒక మన దగ్గర నుంచి ఒక 10 అడుగుల దూరంలో 20 అడుగుల దూరంలో ఆ ట్రక్ ఆగిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆ బస్తా పట్టుకెళ్ళి వాటికి వేయాలి సార్. పొద్దున్నే సార్, పొద్దున్న వేయాలి సార్, మధ్యాహ్నం వేయాలి, సాయంకాలం వేయాలి సార్. మార్నింగ్ అంటే పర్లేదు సార్, సాయంకాలం అంటే పర్లేదు సార్. మధ్యాహ్నం అంత ఎండలో సార్ ఆ గడ్డి ఒకటి ఎంత బరువు ఉంటుందంటే సార్, అది బిస్కెట్, అది పెద్ద పెద్ద మామూలు బండిల్స్ లాగా బండిల్స్ లా ఉంటాయి చేసి సార్. రోల్ చేసేసి ఆ, బండిల్ roll లాగా చేసేది. చూసారు, నీ వీడియోలో కూడా చూపించావు అవును మనకి. సార్. అవును. అవి కూడా పట్టుకెళ్ళాలి సార్, చేతులతోటే సార్ అవి. ఉమ్. అవి చాలా బరువు ఉంటాయి సార్, ఎండలో సార్, ఎండలోనే పట్టుకెళ్ళాలి సార్ అవి. అంటే వాటి ఒంట్లు తినేసిన వెంటనే పట్టుకెళ్ళి వేసేది సార్. అవి ఎప్పుడు తిన్నా కానీ ఒక గంటలో తినేసి నేను ఒకసారి వేసిన, ఒక గంటలో తినేసిన అనుకో మళ్ళీ పట్టుకెళ్ళేవాళ్ళు. ఉమ్. అంటే వాటి ఇప్పుడు ఈ ఒంటెలకి ఎలాంటి మీరు వర్క్ చేయాల్సి వస్తుంది? ఏంటి వాటిని సంరక్షణ చూసుకోవడం, వాటిని మేపడం అంటే ఎలాంటి పనులు చేయాల్సి వస్తుంది అక్కడ? అంటే ఎటువంటి ఈ మేత వేస్తాం కదా సార్, మేత వేసిన వెంటనే వాటిని క్లీన్ చేయాలి సార్. అంటే వాటి మలమూత్రాలు కూడా అవును క్లీన్ సార్. చేయాలి. క్లీన్ ఓకే. చేయాలి వాటి పేడ ఉంది కూడా మొత్తం తీసేయాలి. క్లీన్ చేయాలి సార్. మొత్తం సరౌండింగ్స్ అంతా అది ఉమ్. కడిగి మొత్తం తీసేయాలి సార్. ఉమ్. తీసేసిన వెంటనే వాటికి జుట్టు ఉంటుంది కదా సార్, ఉమ్. ఆ జుట్టు అది రాలిపోతుంది సార్. అక్కడ జుట్టు అంతా క్లీన్ చేయాలి సార్. ఉమ్. క్లీన్ చేసిన తర్వాత వాటిని కడగాలి సార్. ఉమ్. ప్రతిరోజు కడగాల? అంటే 2 రోజులకు ఒకసారి కడగాలి సార్. ఓకే. అంటే నువ్వు ఒక మాట కూడా అన్నావు, నువ్వు స్నానం చేయడానికి కూడా వాటర్ ఉండవు అని అన్నావు. మరి ఒంటెలకేమో స్నానం చేయిస్తూ మనుషులకి స్నానం చేయకుండా అలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ? అంటే సార్ ఎర్లీ మార్నింగ్ 9-10 ఆ టైంకి ట్యాంకర్ వేసుకుని ఒక చోటకి వెళ్తాం సార్. ఉమ్. ఆ ట్యాంకర్ నుంచి వాటర్ తెస్తాం సార్. వాటర్ తెచ్చి మాకు ఇక్కడ వంటకి సరిపడాయి కొంత ఇంకో చిన్న డ్రమ్ములో వాటర్ నింపుకుంటాం సార్. ఆ వాటరే మేము యూజ్ చేసుకోవాలి సార్. తాగడానికైనా, స్నానం చేయడానికైనా, బ్రష్ చేయడానికైనా, బాత్రూమ్కి వెళ్ళడానికైనా సార్. మిగతా వాటర్ అంతా ఒంట్లకి సార్. ఉమ్. వాటిని కలగడానికి, ఒంట్లు తాగడానికి. ఒంటెలు తాగే వాటరే మీరు తాగాలి, క్యామెల్స్ తాగే వాటరే మీరు తాగాలి. ఆ క్యామెల్స్కి యూజ్ చేసే వాటర్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే. నిజంగా మరొక విషయం వీరేంద్ర, ఇప్పుడు చాలామంది కూడా మీలాగా మోసపోతున్నారు అంటున్నారు కూడా. ఇలా ఎంతమంది ఉండొచ్చు? చాలామంది ఉంటారు సార్, ఉమ్. చాలామంది ఉన్నారు సార్. అవి నాకు తెలియదు కానీ సార్, నిజంగానే ఇప్పుడిప్పుడే నేను చూస్తున్నాను సార్. నేను పెట్టిన తర్వాత ఇంకా చాలామంది పోస్టులు పెడుతున్నారు కదా సార్ అవును. నాలాగా. కొంతమంది మహిళలు కూడా పెడుతున్నారు. మహిళలు కూడా నాకు తెలియదు సార్. మాకు కూడా కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి. నేనేనేమో ఇలా ఇంత నరకంలో ఉన్నాను నేనేనేమో అనుకున్నాను సార్. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నాలా చాలామంది ఉన్నారు. కానీ దాన్ని బట్టి కొంచెం గవర్నమెంట్ ఏమైనా రియాక్షన్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా మంది కూడా లోకేష్ గారు కూడా మళ్ళీ కూడా ఒక లేడీని కూడా తీసుకొస్తానని కూడా ఆయన ట్వీట్ చేశారు లోకేష్ గారు కూడా.